ఉగాది శ్రవ్యపత్రిక 21వ సంచిక మీకు స్వాగతం పలుకుతోంది. మొదటగా మనసు ఉన్న మనిషి గురించి ఒక పాట విని మీరు తప్పక మీ అభిప్రాయాలను పంచుకోవాలని కోరుతున్నాం. తరువాత పిల్లలు మనకు దైవం ఇచ్చిన వరం అని తెలుసుకుందాం. మాఘమాసంలో విశేషంగా జరుపుకునే సూర్య ఆరాధన, అరసవెల్లి సూర్యదేవుని ఆలయ విశేషాలు. చివరిగా అమ్మా నాన్న గురువులే మనకు దైవం అని వివరించే శ్రీ వేణుగారి మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో తెలియనైతి, మనసా చందమామనందుకు నీ శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకు నీ శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచి పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, ఎక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, ఎక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదని మాట మరువవెందుకో, నేను నాదని మాట మరువవెందుకో, స్వార్థమని బందికాన విడువవెందుకో, నీవు విడువవెందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని అణువణువును మార్చగలిగినా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని అణువణువును మార్చగలిగినా, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినం బ్రతకవెందుకో, నీవు బ్రతకవెందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా నింగిలోని చినుకుకింత స్వార్థముంటదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉంటదా, నింగిలోని చినుకుకింత స్వార్థముంటదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉంటదా, మనసులున్న మలినమంత తొలగుడెన్నడు, మనసులున్న మలినమంత తొలగుడెన్నడు, మమ
మమతల పూదోటలు నాటుడెన్నడు నీలో నాటుడెన్నడు మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి మనసా. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తామా అనేటువంటి అనుమానం చాలా కలుగుతుంది. ఈ మధ్యన ప్రతి చిన్న సైజు నుంచి పెద్ద సైజు సిటీస్ వరకు కూడా ఉన్న దాంట్లో అంటే మన ప్రభుత్వం ఎన్ని రకాల కట్టుదల చేసినా కానీ గర్భంలో ఉన్న బిడ్డ ఆడ మగ ఎలా ఉన్నారు ఏమిటి అనేటువంటి స్కానింగ్లు చాలా విపరీతంగా అయిపోయాయి. ప్రతి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా చాలా కాలం గర్భం దాకా అనేక హాస్పిటల్ తిరిగి సంతాన సామాజిక కేంద్రాలు ఫెర్టిలిటీ సెంటర్స్ అవి ఇవి అని కొన్ని లక్షలు వేసుకుంటున్నారు. సరే, ఇది ఒక పక్క బాగుంటే ఇంకో చాలా ముఖ్యంగా విచారకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఈ మధ్యన స్కానింగ్ చేయించుకున్నారు. వాళ్ళ కడుపులో కవర్లు ఉన్నట్ట ఒక పాప ఏమో బాగా ఫుల్లీ గ్రోన్ అండ్ వెల్ గ్రోన్ బేబీ, రెండో బేబీకి కొంచెం ఇన్ఫర్మేటివ్ ఏదో ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. సో ఆ డాక్టర్ చెప్పిన మాట పట్టుకుని షీ గాట్ అబార్షన్ అంటే ఏంటంటే భ్రూణ హత్య, సింపుల్గా చెప్పాలంటే. కానీ మన వేదాలు కానీ మనకు సంస్కృతి ప్రకారం చూస్తే ఎవరినైనా అన్యాయంగా హింసిస్తే దాని ఫలితం వెంటనే అనుభవిస్తాం. అలాగే లేక భగవంతుడు ఇచ్చినట్టు వరం లాంటి పిల్లల్ని ఇస్తే ఆ సంతోషం పొందకుండా వాళ్ళు అసలు భూమి మీద పడకుండానే వాళ్ళని పంపించేస్తుంటే మనకి అనేక జన్మల వరకు కూడా అసలు సంతాన భాగ్యం ఉండదు అనేటువంటి ఒక ముఖ్య విషయం చాలామంది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనం ఎవరికి జన్మనివ్వాలి, ఎవరు మనం పోషించాలి అనేటువంటిది మన పురాణాల ప్రకారం మనకి పూర్వజన్మానుసారంగా తప్పనిసరి. ఈ జన్మలో మనం తప్పించుకున్నామని సంతోషపడితే వచ్చే జన్మలోకి 100 రెట్లు అనుభవించాల్సి వస్తుంది. ఉదాహరణ ఏంటంటే వెంకటస్వామి కథలో ఒక కథ ఉంది. ఒక రోజుని ఒక యానాది స్త్రీ ఒక 7 పిల్లలు వేసుకుని వచ్చింది. అక్కడికి వచ్చిన వెంటనే ఆ వెంకటస్వామి ఏం చెప్పారంటే ముందు ఈ అమ్మాయికి అన్నం పెట్టండి అన్నారు. ఆ అమ్మాయికి ఒక పెద్ద ఆకేసి అన్నం పెడితే ఆ అన్నం ఆ అమ్మాయిని తినకుండా ఆ 7 పిల్లలు తినేశారు. తినేసిన తర్వాత అమ్మాయికి మళ్ళీ వడ్డించి సంతోషంగా పంపించారు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఈవిడ మైసూరులో ఒకప్పుడు మహారాణి పుట్టింది, ఈవిడికి 10 మంది చెలికత్తులు ఉండేవారు, ఎవరికి కూడా ఒక పిసర కూడా ఒక పండు కానీ ఏది పెట్టకుండా తినేసేది, అంచేత ఈ జన్మలో వాళ్ళందరూ వీడి పిల్లలు వీడి చుట్టూ ఏడిపిస్తున్నారు, ముందే వాళ్ళు తింటే కానీ వీడు తినదు అని చెప్పేసి. అంటే మనకు వచ్చినటువంటి సంతాన సాఫల్యాన్ని పాడు చేసుకుంటే వచ్చేటువంటి దుర్భర పరిస్థితులు ఇంకా ఊహించలేము. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని తెలిసిన వాళ్ళకి తెలియని వాడు కూడా ఇది చెప్పి జాగ్రత్త పడమని చెప్పి నేను కోరిక ప్రార్థన కూడా. మాఘం, ఫాల్గుణం తెలుగువారి జీవితాలలో మార్పులు తీసుకొచ్చే నెలలో. పెళ్లిళ్ళు జరిగే మాసం మాఘం అయితే కొత్త సంవత్సరం దగ్గరలోనే ఉందని చెప్పే మాసం ఫాల్గుణం. ప్రత్యక్ష నారాయణుడిగా అందరి చేత పూజించబడే సూర్యనారాయణమూర్తిని ఆరాధించే మాసం మాఘమాసమే. తరతరాల వారు సూర్యభగవాన్ని ప్రత్యక్ష నారాయణగా భావించి ఆరాధిస్తుంటే లోకాల్ని ఆవరించిన చీకట్లను పారదోలి వెలుగుని ప్రసాదించడం కోసం సూర్యుడు 1000 కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఈ 1000 కిరణాల్లో 7 కిరణాలు అత్యంత ఇష్టమైనవి. అందుగురించే సూర్యుడు 7 గుర్రాలు కలిగిన రథంపై దర్శనమిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అయితే సూర్యుడు ఈ రథాన్ని అధిరోహించిన రోజే రథసప్తమిగా చెప్పబడుతోంది. రథసప్తమి ఎలా జరుపుకుంటాము? ఆ రోజుని రథసప్తమి రోజున తలపై 7 జిల్లేడాకులు పెట్టుకుని తలస్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో సూర్యభగవాన్ని పూజించి కొత్త బియ్యం, కొత్త బెల్లాన్ని కలిపి తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజుని బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో కనిపిస్తూ ఉంటాయని మనకు తెలుస్తూ ఉంటుంది. సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడు అనడానికి సూచనగా ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లోనూ రథముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. సూర్యభగవానుడికి అర్కుడు అనే పేరుంది. అందువలనే ఆయనకి అర్కపత్రం అంటే జిల్లేడాకు ప్రీతికరమైందని అంటారు. రథసప్తమి రోజున ప్రసరించబడే సూర్యకిరణాలు అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన జిల్లేడును విశేషమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. అందువల్లనే ఈ రోజున జిల్లేడాకును తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని వైద్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. అనారోగ్యాల నుంచి, దారిద్ర్యం నుంచి విముక్తిని కలిగించే రథసప్తమి అనే వ్రతం కూడా ఉంది. ఈ వ్రతం చేసుకునేవారు మాఘశుద్ధ సప్తమి నాడు ఉదయాన్నే తల్లిపై జిల్లేడాకులు, రేగుపళ్ళు పట్టుకుని నదిలో స్నానం చేసి సూర్యదేవానికి వెళ్లి ఆయన అనుగ్రహం కోసం అర్చన చేయిస్తారు. అలాగే ఇంకా సమయం, ధనం ఉన్నవాడైతే ఈ వ్రతాన్ని ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం బంగారంతో సూర్యుడు, వెండితో చంద్రుడి యొక్క ప్రతిమను తయారు చేసి సూర్యుడి ప్రతిమను బంగారం వస్త్రంతోనూ, చంద్రుడి ప్రతిమను తెల్లని వస్త్రంతో అలంకరించాలి. శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత సూర్యుడికి
పాయసాన్ని చంద్రుడికి చలిమిని నైవేద్యంగా సమర్పణ చేయాలి. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయి అని ఈ స్త్రీ పురుషులు ఎవరైనా వ్రతం చేయవచ్చు అని తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విశేషం ఏమిటంటే, మన దేశంలో ఉన్న ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో మనకు తెలిసిన 2. ఒకటి కోణార్క్ సూర్యదేవాలయం, అయితే రెండోది మన తెలుగు గడ్డపై ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం. విష్ణు, శివ, గౌరీ, గణపతి, ఆదిత్య ఈ 5గురిని పంచదేవతలు అంటారు. వీటిలో ఈ 5గురిని ఆరాధించేటప్పుడు శివుడు ప్రధాన దైవంగా ఉంటే అది శివ పంచాయతనము, విష్ణు ప్రధానం అయితే విష్ణు పంచాయతనం అని తెలుస్తుంది. అయితే ఈ ఆదిత్య పంచాయతనం ఈ అరసవల్లి దేవాలయం అన్నమాట. కళింగరాజుల చేత నిర్మితమైన దేవాలయంలో ఉన్న కోనేరు, ఆలయ ప్రాధాన్యత వివరించే శిలాశాసనం తప్పక చూడవలసిన ప్రదేశాలు. అలాగే అరసవల్లి ప్రత్యేకత ఇంకోటి ఏమిటంటే, ఉత్తరాయణ దక్షిణ కాలాల సమయంలో ఆ ప్రత్యక్ష నారాయణుడు కిరణాలు దేవాలయంలో ఉన్న స్వామివారిపై ప్రసరించడం, అది 3 రోజుల పాటు జరుగుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన నానుడి ఇక్కడ నిజమే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఎంతోమంది కంటి దృష్టి ఆరోగ్యం కోసం ఇక్కడ దైవారాధన చేస్తూ ఉంటారు. అందరికీ ఆ సూర్యనారాయణ కృప కలగాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడ మీలో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీ ఆయన్ని అడగండి ఇంటికి వెళ్ళాక, ఏమండి నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా అని. నువ్వే అంటే దొంగ మొగుడు, నమ్మకండి. అమ్మా, నవమాసాలు కనిపించిన పెరుగు బంధం మీద నమ్మకం లేని వాడికి 3 ముళ్ళ బంధం మీద నమ్మకం ఉంటుంది అంటే నేను నమ్మను. 3 ముళ్ళ బంధం మీద నమ్మకం ఉంటుంది అంటే నేను నమ్మను. అమ్మని ప్రేమించలేని వాడు భార్యని ప్రేమించలేడు. అమ్మ, మీ ఆయన మీ అత్తగారిని ప్రేమిస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, వెళ్ళండి, అత్తగారిని బాగా చూడండి, డబ్బులు ఇవ్వండి, అత్తగారికి చీర కొనండి, అత్తగారికి అది కొనండి, ఇది కొనండి. మీ అబ్బాయి చూస్తూ ఉంటాడు, మీ అమ్మాయి చూస్తూ ఉంటుంది, అమ్మని ఇలా చూడాలన్నమాట. అమ్మ దగ్గరికి వెళ్తానని మీ ఆయన అనగానే తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను. ఎందుకు వెళ్తావు అనగానే మీ అబ్బాయి చూస్తూ ఉంటాడు, అమ్మని ఇలా చూడాలన్నమాట. మన ట్రైనింగే. అమ్మ, ప్రేమించేటట్టు చూడండి, అమ్మని ప్రేమించమనండి. అమ్మ ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ గొప్పది కాదు. నేను రీసెంట్గా బెంగళూరులో సెమినార్ చేయడానికి వెళ్తూ ఉండగా నేను మా ఇంటికి ఫోన్ చేశాను. మా అమ్మతో మోజు మాట్లాడుతూ ఉంటాను. మా నాన్న ఫోన్ ఎత్తారు. ఏ నాన్న అన్నాను. ఎరా వెళ్ళిపోయావా, బాగున్నావా అన్నారు. పెట్టాను ఫోన్, ఎందుకులే. అమ్మ తర్వాత అమ్మను మా అత్తగారికి ఫోన్ చేశాను. అత్తయ్య బాగున్నారా అన్నాను. బాబు, బాగా పేరు వస్తున్న రోజులు, నీకు బాగా డబ్బులు వస్తున్న రోజులు, 4 సైట్లు కొనుక్కో, వైజాగ్లో గట్రా కొనుక్కో, జాగ్రత్త బ్యాంకులో వేసుకో అన్నారు. ఆవిడ టెన్షన్లో ఆవిడది. తర్వాత మా ఆవిడికి ఫోన్ చేశాను, బెటర్ ఆఫ్ కదా సిరి అన్నాను. ఏమండి, వెళ్ళినప్పుడు 2 దుప్పట్లు పట్టుకెళ్ళారు, ఒక టప్పర్వేర్ బాక్స్ పట్టుకెళ్ళారు. వచ్చినప్పుడు మర్చిపోకండి, మీరు బాక్సులు మర్చిపోతూ ఉంటారు. జీవితాలు పోతూ ఉంటాయి, బాక్స్ పోతే ఒప్పుకోరు. టప్పర్వేర్ బాక్స్ ఎంత, దాని బతుకు ఎంత, ఆయన కోసం బతుకులు పోతూ ఉంటాయి. బాక్స్ తెచ్చారు వెనక్కి, డబ్బులు పోయినా పర్లేదు, నీ బాక్సు నీ దప్పట్లు తెచ్చేస్తాను, టెన్షన్ పడకన్నాను. నా కూతురుకు ఫోన్ చేశాను, అమ్మ ప్రణవా అన్నాను. నాన్న వచ్చినప్పుడు బార్బీ బొమ్మ మర్చిపోకు. ఆ పిల్ల డిమాండ్లు, ఆ పిల్ల. లాస్ట్లో మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేశాను. ఈసారి మా అమ్మ లిఫ్ట్ చేసింది. అమ్మ అన్నాను. ఏరా ఏమన్నా తిన్నావా అని అడిగాను. ఈ ప్రపంచంలో బిడ్డ అన్నం తిన్నాడా లేదని అడగగలిగే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. మిత్రులారా, వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులే. ఈ దరిద్రగొట్టు ఫోన్కి రోజుకి 400 ఫోన్లు వస్తాయి. గచ్చిబౌలి పక్కన సైట్ ఉంది, మధురవాళ్ళ సైట్ ఉంది, కొనుక్కుంటావా, ఒక్క ఎదవైనా అన్నం తిన్నావా అని అడుగుతాడా? ఎవడు అడగడు. అన్నం తిన్నావా అని అడగగలిగే శక్తి అమ్మకి మాత్రమే ఉంటుంది. అమ్మని ప్రేమించాలి, నాన్నని ప్రేమించాలి. నాన్నంటే నడయాడే ATM సెంటర్ కాదు, ఫ్యూజులు కట్టే ఒక మిషన్ కాదు, మన అవసరాలు తీర్చే ఒక యంత్రం కాదు. తన కోసం, మీ కుటుంబం కోసం, మన కోసం తన జీవితాన్ని అర్పించి, తన రక్తాన్ని, తన శ్వేతాన్ని, తన ఆనందాన్ని మానుకొని, తన ఆశయాల్ని వదులుకొని మీరే జీవితమని బతికేటువంటి నిస్వార్థమైన జీవి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తండ్రి మాత్రమే అని గమనించండి. అమ్మకి బాధ వస్తే, అమ్మకి కష్టం వస్తే కన్నీళ్ల రూపంలో వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి. కానీ తండ్రికి కష్టం వస్తే, ఆ కన్నీళ్లు కనిపిస్తే కుటుంబం ఎక్కడ బాధపడుతుందో, కుంగిపోతుందో అన్న బాధతో తన కన్నీళ్లను కూడా బయటకి చూపకుండా ఆ కన్నీళ్లను సైతం తన గుండెలలో దిగమింగుకొని కుటుంబం కోసం ధైర్యంతో కనిపించే మనిషి ప్రపంచంలో ఒక నాన్న మాత్రమే, ఒక నాన్న మాత్రమే. యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్, యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్. మా నాన్న కంటే ఈ ప్రపంచంలో మీరు గమనించండి, మీ హస్బెండ్ని చూడండి, పండక్కి మీకు చీర కొంటారు, మీ పిల్లలకి బట్టలు కొంటారు, అతను బట్టలు కొనుక్కోండి. ఏమన్నా అని అడిగితే
మీరు కట్టుకున్న చీరలో, మీ పిల్లలు వేసుకున్న బట్టల్లో ఆనందాన్ని చూసుకొని ఆ ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలిగే ఆ మితమైన ప్రేమతత్వం ఒక తండ్రికి మాత్రమే ఉంటుంది ప్రపంచం. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్. తండ్రిని ప్రేమించండి. అమీర్ ఖుస్రో అనే ఒక పారసీక కవి ఒక గొప్ప మాట చెప్తాడు. అమృతం దొరికితే పంచుకొని తాగేసేవాళ్ళు ఆ దేవతలు. అమృతం దొరికితే పంచుకొని తాగేసేవాళ్ళు ఆ దేవతలు. అమృతం దొరికితే బిడ్డలకు పంచిచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు అంటే. బిడ్డలకు పంచిచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు. అంత శక్తివంతమైన అమ్మా నాన్న ప్రేమ బిడ్డలకి అర్థం కావాలి. ఉపాధ్యాయుల్ని గౌరవించండి. ఇవాళ ఈ సమాజంలో డాక్టర్ల కొరత లేదు, ఇంజనీర్ల కొరత లేదు, శాస్త్రవేత్తల కొరత లేదు. నౌ ద ఎంటైర్ వరల్డ్ ఉపాధ్యాయుల కొరతతో బాధపడుతుంది. దే డోంట్ వాంట్ టు బికమ్ ఎ టీచర్స్. దే బికేమ్ టీచర్స్ బై ఛాన్స్, నాట్ బై ద చాయిస్. ఇవాళ నా పిల్లవాడు, మీ పిల్లవాడు, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్ అంటే నోర్మై, డాక్టర్ అవుతానని చెప్పు, ఇంజనీర్ అవుతానని చెప్పు. మన బిడ్డలు ఉపాధ్యాయులు కాకూడదు, కానీ మన పిల్లలకి మంచి టీచర్ దొరకాలి. ఇది మన యాటిట్యూడ్. ఇవాళ ఈ రోజుల్లో కూడా కొద్ది మంది ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి బతుకుతున్నారు అంటే ఆ కొద్ది మందినైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులందరిపైన ఉంది. ఉపాధ్యాయ కులాన్ని గౌరవించండి. మీ పిల్లవాడికి ఎప్పుడైనా ఒక టీచర్ తప్పుగా మాట్లాడి ఉండవచ్చు, కాదని నేను అనను. దయచేసి పిల్లవాడి ఎదురుగా టీచర్ని ఎప్పుడూ కించపరచకండి. పిల్లల ఎదురుగా ఉపాధ్యాయుడిని తిట్టకండి. ఉపాధ్యాయుడిని ఏమీ అనకండి. మీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, మీ ప్రిన్సిపల్తో మాట్లాడండి. మీ పిల్లలు లేనప్పుడు మీ ఉపాధ్యాయుడిని మందలించండి. మీ మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి. పిల్లలు ఎదురుగా ఏ స్థితిలోని ఉపాధ్యాయుడిని కించపరచకండి. అమ్మా, ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా అద్భుతమైన ఆనందాన్ని అనుభవించడం లేదు. ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడితే ఈ వృత్తిలోకి రావాలి. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం అంటే సాధారణమైన విషయం కాదు. నాకు తెలుసు చాలా మంది ఉపాధ్యాయులు తన బిడ్డకి 104 డిగ్రీల జ్వరం వస్తే ఆ బిడ్డని ఎవరికో అప్పచెప్పి క్లాసు రూములో 100 మంది బిడ్డల కోసం పాఠం చెప్పడానికి సిద్ధమయ్యే ఉపాధ్యాయుల్ని నేను చూశాను నా జీవితంలో. ప్లీజ్ రెస్పెక్ట్ ద టీచర్స్. I read 8 Upanishads among the 108. I inspired by a lot with one Upanishad, Kathopanishad. There is a great conversation between Nachiketa and Yama. ఇంతటితో ఈ సంచికలోని విశేషాలు ముగిశాయి. తర్వాత సంచికలో తిరిగి కలుద్దాం. అంతవరకు మా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటారని ఆశిస్తూ ఇక సెలవు.